కట్టుకున్న భర్త తనను వదిలేసి మోసం చేశాడంటూ ఓ గృహిణి వరంగల్కి వచ్చింది. తన భర్త వద్దకు వెళ్ళి తన ప్రశ్నించే ప్రయత్నం చేయగా తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నటువంటి ఒక విషయం తెలుసుకొని ప్రస్తుతం న్యాయం కోసం ఎదురు చూస్తుంది. ఆ బాధిత మహిళ జ్యోతిరెడ్డి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు పెళ్ళయింది, మీ భార్య భర్తలు అసలు ఎందుకు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది? 2009 మే 28 రోజు నాకు పెళ్ళయింది. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయింది సార్. అయిన తర్వాత మాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు 14 years అక్కుల్ రెడ్డి, చిన్న బాబు 11 years. ఇద్దరు మేము 2019 నుంచి 6 years నుంచి సపరేట్గా ఉంటున్నాము. ఎందుకు అసలు ఏం జరిగింది? ఎప్పుడు కొడుతుండే సార్, చాలా చిత్రహింసలు పెడుతుండే, కొడుతుంటే ఇక లాస్ట్ టైం గొడవ 2019 లాస్ట్ గొడవలో ఇక నేను నాకు అవ్వలేదు. నేను అక్కడ కూడా టైలర్ షాప్ బట్టలు కుట్టుకునేదాన్ని ఊర్లో కూడా. ఆ ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి ఇద్దామని నా దగ్గర ఫోన్ లేదు. బట్టలు కుట్టుకునేదాన్ని లైనింగ్ క్లాత్ మీద నేను నెంబర్ రాసి ఒక ఆమెకు మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్పి పంపించిన. మీ బిడ్డకి ఇట్లా పరిస్థితి ఉందంటే మా అన్నయ్యలు ఇమీడియట్గా వచ్చి నన్ను తీసుకొని వచ్చారు. మేము పంచాయతీ చేసినాక పంపిస్తామని తీసుకొని వచ్చిన తర్వాత ఒక 4 monthsకో 5 monthsకో మొత్తం ప్రాపర్టీ సేల్ చేసిండు. ప్రాపర్టీ సేల్ ఎట్లా చేసిండంటే వాళ్ళ అమ్మ పేరు మీద డీడీ చేసి, ఆ డీడీ చేసినాక 6గురికో 5గురికో అమ్మిండు. దాని తర్వాత మాకు 4-5 నెలలకు తెలిసింది. దాని మీద కూడా కేసు వేసిన. ఫస్ట్ మెయింటెనెన్స్ కేసు వేసిన, డీబీసీ కేసు వేసిన. మెయింటెనెన్స్ 4 years చేంజ్ ఇచ్చిండు. ఇప్పుడు 14 months నుంచి నాకు మెయింటెనెన్స్ ఇస్తలేడని నాకు ఇది ఎందుకు అవుతుంది ఇట్లా అని అనుకుని అంటే తెలుసుకుందామని వచ్చేసరికి మా అత్తమ్మ మా ఊరికి పోయినా. అక్కడ లేకపోతే ఇట్లా సోమిడిలో ఉంటాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సోమిడికి పోయిన తర్వాత ఇవాళ పొద్దున్నే పోయి పెళ్ళి చేసుకున్నాడు అని మా అత్తమ్మ చెప్తుంది. 5 months అయింది పెళ్ళి చేసుకున్నాడు అన్నది. ఆమె లోపల ఉంది, ఆయన ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. నాకు ఎలాంటి డివర్స్ కాలేదు, నాకు అసలు నోటీసులు ఎక్కడ రాలేదు. అదేం జరిగిందో కూడా నాకు అర్థమైతలేదు. ఏమన్నంటే నాకు డివర్స్ వచ్చినాయి అని చెప్తున్నాడు. అసలు మరి ఈ 4 సంవత్సరాలు మీకు మెయింటెనెన్స్ ఇచ్చిండు, ఆ తర్వాత డైవర్స్ కేసు నడుస్తుంది. అసలు ఈ విషయం తెలుసా? డైవర్స్ కేసు నడుస్తుందనే విషయం? డివర్స్ కేసు నడుస్తుందని నాకు తెలియదు. అసలు అది ఎక్కడ ఉండదు అనేది కూడా తెలియదు. ఈరోజు మీ మీడియా సాయంతోనే అది ఏందనేది అర్థమైంది. అసలు ఏంటి, ఏం చెప్తున్నారు? మాట్లాడండి, మీ అత్త కానీ మీ హస్బెండ్ కానీ మాట్లాడిరా? ఏం చెప్తారు వాళ్ళు మీతో? నన్ను ఫస్ట్ ఇంట్లోకి రానియలే, డోర్ లేసేసి అస్సలు రానియలేదు. 100కి కాల్ చేసిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత డోర్ తీసే వరకు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా, 5 months అయిందని చెప్పింది మా అత్తమ్మని. ఆమె కనిపించింది అందులో, ఆయన కనిపించిండు. అప్పుడు తెలిసింది నాకు పెళ్ళయిందని. అసలు మీ భర్త మెయింటెనెన్స్ చేయనప్పుడు మెయింటెనెన్స్ డిగ్రీ వచ్చింది కదా, మళ్ళీ కోర్టుకు వెళ్ళలేదా? అసలు తను ఏం చేస్తున్నావు మీకు తెలియదా? రియల్ ఎస్టేట్ చేస్తుండని తెలుసు. మెయింటెనెన్స్ ఇవ్వనప్పుడు నేను ఏం చేసిన అంటే, ఆయన ఏం వేసుకున్నాడు, మెయింటెనెన్స్కు నాకు ఇవ్వడానికి వెళ్తలేదు, నేను ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాను పిటిషన్ వేసుకున్నాడు. దానికి మా లాయర్ కౌంటర్ వేసి ఇప్పుడు హైకోర్టులో ఓపెన్ చేయించిన సార్. హైకోర్టు నుంచి నోటీసులు పంపిస్తే 2 సార్లు రిటర్న్ వచ్చినాయి. మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. ఇంకా అది అక్కడనే ఉంది బెంచ్ మీద. ఇంకా మొన్ననే లాస్ట్ మంత్ ఇంకా నాకు అవి నెంబరింగ్ ఏదో రావాలంటారు, ఇంకా అది రాలేదు. పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద అయిన 10th class, చిన్న అయిన 7th class. ఎట్లా మరి ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా ఇస్తలేడు కదా ఈ 14 నెలల నుంచి, ఎట్లా పోషిస్తున్నారు పిల్లల్ని? ఎట్లా బతుకుతుంటారు మీరు? నేను బట్టలు కుడతా సార్, బట్టలు కుడుతున్నా. వెళ్ళని జీతం అవుతుంది. అసలు ఒక ఆయనకు ఫీజు కట్టలే, ఒక ఆయనకు కట్టిన. పెద్ద అయిన 10th class డిస్టర్బ్ అవ్వద్దని పెద్ద అయినా కట్టిన, చిన్న ఆయనకి ఇంకా కట్టలేదు. ఈ పరిస్థితుల్లో ఇటు తిరుగుడు అటు తిరుగుడు నా వల్ల అయితలేదు. అసలు నా పిల్లలకు న్యాయం జరగాలి. మరి ఏమన్నా స్టేషన్లలో ఏమన్నా పిటిషన్ ఇచ్చారా మళ్ళీ ఇట్లా జరిగిన విషయం, రెండో పెళ్ళి? అసలు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మళ్ళీ ఈరోజు ఇచ్చిన పిటిషన్, నాకు ఇలాంటిది ఏం తెలియదు, అసలు డివర్స్ అయింది తెలియదు, నాకు ఏ నోటీస్ రాలేదు. ఎండ్ల సంతకం పెట్టలేదు సార్. ఫస్ట్ ఎండ్ల సంతకం పెట్టలేదు, ఎట్లయితుంది, నా పిల్లలకి ఏం న్యాయం చేస్తారని చెప్పి నేను పిటిషన్ ఇచ్చిన. అయితే మొత్తానికి మీరు మెయింటెనెన్స్ కేసు జరిగిన తర్వాత దానికి కౌంటర్గా ఆయన 6 ఇచ్చింది కదా, మేము ఇవ్వలేమని చెప్పేసి. సో ఈ తర్వాత మీ మధ్య ఏమన్నా మాకు మాట్లాడుకోవడం కానీ ఫోన్లో సంభాషణ ఏమైనా జరిగిందా మీ భర్తతో? నాతో ఏం జరగలేదు, నేను చేస్తే ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఒక ఆశ వచ్చింది సార్. ఈరోజు ఏంటిది, సాటర్డే కదా, నిన్న ఫ్రైడే కాకుండా అంతకుముందు ఫ్రైడే స్కూల్కి వచ్చిండని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే పిల్లల్ని కలిపియండి అని చెప్పి వచ్చిండంట. వచ్చిన తర్వాత టీచర్లు ఎగ్జామ్ రాస్తారు, పిల్లలు కొంతసేపు ఉండండి సార్ అని అన్నారట. పిల్లలకి ఎందుకు వచ్చే వరకు లేడట. నేను అనుకునే నాకు ఒక ఆశ వచ్చింది, అరే పిల్లల మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్ని రోజుల తర్వాత అని ఆశ వచ్చింది. నేను మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినాక 5:30కు డాడీకి ఫోన్ చేయరిందో వచ్చిండట. అంటే మా పెద్ద బాబు చేసిండు,
చేసిన తర్వాత ఏమైంది డాడీ వచ్చినామంటే కలవకుండా పోయినావు అని అంటే నాకు పని ఉంది నేను వెళ్ళినా అని అన్నాడు. అంతే. ఇక నాకు ఆ రోజు ఆశ ఇట్లా అయింది అన్నట్టు, మారుతుండేవో, ఇన్ని రోజులు అయింది కదా, ఇన్ని రోజులు పిల్లల్ని అసలు చూస్తా అనలేదు, మాట్లాడుతా అనలేదు. నాకు బాగా ఆశలు వచ్చినాయి. ఆశలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు గంగపాలైంది. అసలు ఎన్నేళ్ళ నుంచి దూరంగా ఉన్నాడు పిల్లలకు కానీ మీకు కానీ మీ భర్త? 6 సంవత్సరాలు. పిల్లలతో కూడా మాట్లాడలేదు ఈ మధ్య లోపల? ఒక 2 years బ్యాక్ ఒకసారి నేనే మాట్లాడించిన. ఈ 2023లో పంచాయతీ అయింది. పంచాయతీ అయినప్పుడు నాకు పిల్లలకు న్యాయం చేయరు అని చెప్పిన, చేస్తానన్నాడు. మళ్ళీ తర్వాత మా తరపున పెద్ద మనుషులు ఫోన్ చేస్తే ఇక లిఫ్ట్ చేయలే. అంటే పిల్లలకి ఎటువంటి ఆస్తులు పంపకాలు ఏం చేయకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. అసలు ఈ విషయం లోపల మీరు నోటీసులు తీసుకున్నా రాలేదు అని చెప్పేసి తను కోర్టు డైవర్స్ పిటిషన్ వేశారు కదా. సో నిజంగా నోటీసులు రాలేదా, లేకపోతే నిజంగా ఆయన ఏమన్నా మీ సంతకాన్ని తప్పు సంతకాలు పెట్టించి ఏమన్నా కోర్టుకు సబ్మిట్ చేసినా ఎట్లా శాంక్షన్ అనుకుంటారు? మరి నాకు అదే అర్థమైతలేదు. మరి ఫోర్జరీ చేసే ఛాన్స్ ఉంటే మరి అవి ఓపెన్ చేస్తామన్నారు మా లాయరు. అది ఎట్లా అయిందనేది కేసు నెంబర్ని బట్టి ఓపెన్ చేసి స్టడీ చేస్తామన్నారు. నేను నాకు అసలు ఎక్కడ నోటీసులు రాలేదు సార్. రాంది నేను ఎట్లా అటెండ్ అవ్వకుండా ఉంటే, ఇప్పుడు మెయింటెనెన్స్కి అటెండ్ అవుతున్నా, డీవీస్కి అటెండ్ అవుతున్నా, ఇప్పుడు ప్రాపర్టీ కేసుకి అటెండ్ అవుతున్నా, ఇప్పుడు September 11th ప్రాపర్టీ కేసు కూడా ఉంది హియరింగ్, ప్రతి దానికి వస్తున్నా. మరి దానికి ఎందుకు అటెండ్ కాను నేను? అప్పుడైనా నాకు న్యాయం దొరుకుతుంది అనేదాన్ని కదా. నెలకు 2 సార్లు, 2 నెలలకు ఒక్కసారి. నాకు ఈ ఛార్జీలు, ఈ కథ, పిల్లల్ని వదిలిపెట్టి రావడం, హైదరాబాద్ నుంచి పొద్దున 4 గంటలకు లేస్తే 6 గంటలకు బస్సు ఎక్కితే కోర్టు టైంలో 10 గంటలకు ఉండు, పేరు ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. మళ్ళీ సాయంత్రం ఎక్కితే రాత్రి దిగుడు. ఇది జరిగింది కదమ్మా. సో ఇప్పుడు ఏంది పరిస్థితి? సో ఇప్పుడు మీ భర్త మెయింటెనెన్స్ పక్క పెడితే అసలు భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు. సో ఏంది ఎట్లా ఉంటుందో, మీకు ఏం కావాలి, ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి సార్. ఇప్పుడు నేనైతే ఏదాని మీద సంతకం పెట్టలేదు. ఆయన తీసుకపోతా, ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె రెండో పెళ్లి చేసుకొని వచ్చాడు తప్పు నాకు తెలిసి. ఆమెకు 14 సంవత్సరాల అమ్మాయి ఉందట, పాప ఉందట ఫస్ట్ భర్తకు. ఆమెకు కూడా సెకండ్ పెళ్ళి అని తెలిసింది ఇవాళనే. మరి ఆమె ఏమని చూసుకొని వచ్చిందో, ఆమెకి ఏమి ఎవిడెన్స్ చూసుకొని వచ్చిందో నాకు తెలియదు. నా భర్త ఇప్పుడు ఆమెను వదిలేసి నా ఫస్ట్ భార్య ఈమె, నా పిల్లలు ఇల్లే అని ఉంటా అంటే నేను ఖచ్చితంగా నా పిల్లల్ని తీసుకొని ఉంటా. అయినా మరి ఇంకే రకంగా నన్ను అట్లనే కొడుతా, తిడుతా, చంపుతా ఇట్లా అంటే నా పిల్లలకైతే ఫస్ట్ న్యాయం జరగాలి, నాది సెకండరీ. ఇది మొత్తానికైతే ఆ మొదటి భార్య ప్రస్తుతం తాను మెయింటెనెన్స్ కోసం వచ్చింది, తన పిల్లల్ని చూసుకుంటానే మారుతారనుకొని ఇంటికి వచ్చి చూస్తే ఒక షాకింగ్ నిజాలు తెలుసుకుంది. తనకు సెకండ్ మ్యారేజ్ అయింది, మరోవైపు తనకు డివోర్స్ కూడా శాంక్షన్ అయింది. సో ఎక్స్పర్ట్ డివోర్స్ శాంక్షన్ కావడంతో అసలు తనకు సంబంధం లేకుండానే డివోర్స్ తీసుకున్నాడు. తన 2 పిల్లల్ని తనను మోసం చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన పిల్లలకు న్యాయం జరగాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ. For more videos like this, subscribe Big TV channel.